విజయ్ దేవరకొండకి సినిమా బాగాలేదు అని చెప్పి చాలా నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. సీరియల్ లాగా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అంటున్నారు. ఒక్కసారి విజయ్ దేవరకొండని అప్పట్లో మనకి ఏది పెళ్లి చూపుల సినిమాతో ఎలా వచ్చిన విజయ్ దేవరకొండ ఆ ఎక్స్పెక్టేషన్స్ రండి. సినిమా హై లెవెల్ ఉంటుంది అన్న, చాలా హై లెవెల్ ఉంటుంది. కొత్తగా అనిపిస్తాడు విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయినా, స్లాంగ్ అయినా, ఆయన యాటిట్యూడ్ అయినా, ఆయన బేస్ అయినా, ఆయన పర్ఫార్మెన్సే వేరే 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 అయినా. ఆఫ్టర్ లాంగ్ టైం విజయ్ దేవరకొండ అన్న కంబ్యాక్ పక్కా ఇచ్చిండన్న. ఈ స్టోరీలో నిజంగానే దమ్ము లేదు కాదని అంటే, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో దమ్ ఇస్తాడు కాదని అంటే, కొద్దిగా ల్యాక్ చేసిండు. ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు ల్యాక్, ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయన్నా ల్యాక్ లేకుండా ఫిలిమ్స్ ఒక్కసారి ఆలోచించండి. నాకు అర్థమైతేలే నా విజయ్ దేవరకొండని, సిద్ధు జొన్నలగడ్డని ఎందుకన్నా ఇట్లా టార్గెట్ చేసి నాకు అర్థమైతేలే వీళ్ళందరినీ. నాకైతే చాలా ఓవరాల్గా ఒక్కసారి మీరు నెగిటివ్ టాక్ ఏమి వినకుండా ఒక్కసారి థియేటర్ కండి. ఫిలిం అయితే హైలైట్ ఉంటుంది అన్న. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయి టార్గెట్ చేసి ఉంటాయి ఫిలిం, అట్లా విజయ్ దేవరకొండ మొన్న రీసెంట్గా డీజే టిల్లు 2 కూడా అంత మంచిగా బాలేదు అంటే నెగిటివ్ టాక్ ఇచ్చారు. అవునా, అర్థమైతేలే నాకు అర్థమైతే. ఇంత మంచి ఫిలిమ్స్ బాలేని సినిమాలు ఏమో మంచిగా ఉంది అంటారు, మంచి లేనేమో సినిమాలు బాగాలేదంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని ఏం నమ్మాలో అర్థమైతే అన్న. మొన్న డీజే టిల్లు 2 బాలేదు అని రివ్యూస్తే పోయి థియేటర్లో మొన్న చూస్తే చాలా బాగుంది అన్న. ఎవరు బాగాలేదని కొట్టబుద్ది అయింది నాకు. అలాంటి ఫిలిం ఉందన్న, చాలా బాగుందన్న ఫిలిం. ఎక్స్పెక్టేషన్స్ ఏం రాకుండా విజయ్ దేవరకొండని కొత్తగా ఒక పర్ఫార్మెన్స్ అంటే మున్నోల్ తాకులతో కొత్త పర్ఫార్మెన్స్ అన్న, హాయినా సీతారామం లాగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫిలిం. రేటింగ్ నేను ఇస్తానన్న 4 ఇస్తాను, నో ప్రాబ్లం. బోత్ యావరేజ్, ఓకేనా. ఇలాంటి క్యారెక్టర్ చేస్తారని విజయ్ దేవరకొండని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సినిమా అయితే అంత హెవీగా అయితే లేదన్న. కొద్దిగా అంటే ఆమె బాగానే ఉంది కానీ అన్న ఏంటంటే స్టోరీ కొద్దిగా మంచి గ్రిప్పింగ్గా తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. స్టోరీ మొత్తం కొద్దిగా ల్యాగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందర కొద్దిగా హాఫ్ అన్ అవర్ బాగుంటుంది, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ బాగా అనిపిస్తుంది. ఇంకా ఏందన్నా అంటే కొన్ని 2-3 డైలాగ్స్ బాగుండేవి. అవి మెట్లెక్కి పెట్రోల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సినిమా అయితే అంత లేదన్నా, రీచ్ అయితే కాలేదు. రీచ్ కాదు కదా, మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా అసలుకి హెవీగా పెట్టుకొని అంటే మామూలు వచ్చినాను, బట్ ఏం రీచ్ కాలేదు. మొత్తము గీతా గోవింద సినిమాని రీమేక్ చేసినారా, పాటలు కూడా అలాగే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఏం లేదు. ఫైట్ సీన్స్ బాలే బాబా అనిపించింది. దిల్ రాజు గారు దెబ్బ పడింది, కాకపోతే థియేటర్లు అనేవి కాబట్టి నడుస్తుంది. ఇంకా విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ, ఇంకా అంత ఏం లేదు సినిమా అయితే. బాగలేదయ్యా, బాగలేదు. ఇవన్నీ చెప్తారు కదా, ఓ మోతవారు మాట్లాడదు. ఇప్పుడు మాట్లాడరా బాగాలేదు, విజయ్ దేవరకొండ పని అయిపోయింది, ఏం బిక్తాడు, ఏం సంగతి అన్నారు కదా. వచ్చిండు, తీసిండు సినిమా. ఫ్యామిలీ స్టార్ అని ఒక చక్కటి సినిమా తీసిండు, చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. నిజంగా ఒక మిడిల్ క్లాస్ గురించి ఎంత అద్భుతమైన సినిమా రావడం అంటే హైలైట్ భయ్యా. చాలా అంటే చాలా బాగుంది, ఒక జెన్యున్గా ఉంది సినిమా. వండర్ఫుల్ మేకింగ్, అసలు నిజంగా ఆ లొకేషన్స్ కానీ అది ఎవ్రీథింగ్, యాక్టింగ్ అయితే వండర్ఫుల్. నిజంగా లైగర్ సినిమాతో ఫైట్లో ఉన్నాయి, ఏం లేదన్నారు కదా. వచ్చిండు తెలుగు ఇండస్ట్రీలో లైగర్తో అన్ని వాళ్ళందరూ కూడా క్లియర్ చెప్తున్నారు. విజయ్ దేవరకొండ ఒక చక్కటి ఫ్యామిలీతో వచ్చిన సినిమా, ఫ్యామిలీ స్టార్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకో లెవెల్లో చూపించారు. వండర్ఫుల్ మేకింగ్.